రాగాలలోగిలి మురిపాల తల్లి ఇది మమతల ఒడి కరుణగల గర్భగుడి పుణ్యాల సిరిసాల సిరిడి నా తల్లి సిరిడి నీకు వందనం నీకు వందనం షిరిడి పుడమి నీకు వందనం. ప్రస్తుతం మనం గురుస్థాన్ వద్ద ఉన్నాం. షిరిడీలో మొదటి రోజు గురు పౌర్ణమి ఉత్సవం సమాధి మందిరంలో కాగడ హారతి తర్వాత మనకు గురుస్థాన్లో పోతీకి అంటే పరమ పవిత్రమైనటువంటి గ్రంథరాజ్యం శ్రీ సాయి సచ్చరితకు పూజ జరిగి ఆ తర్వాత ద్వారకామయ్య వరకు పోతీని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ 24 గంటల పాటు అఖండ పారాయణను అక్కడ నిర్వహిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి సంబరం చూడాలంటే నిజంగా 2 కళ్ళు చాలు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. గురు పౌర్ణమి సంబంధించినటువంటి ఉత్సవం తొలి కార్యక్రమం గురుస్థాన్లో ఆరంభమవుతుంది. బాబా వారు ఎంత చాకచక్యంగా వారు వ్యవహరించారంటే తమ స్థానం ఏది అనంటే నా స్థానం గురుస్థానం, నా గురువు యొక్క సన్నిధిలో ఇక్కడ నేను 12 సంవత్సరాలు తపస్సు చేశాను అని అంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి గురుస్థాన్ వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. బాబా మనందరికీ చెప్పగానే చెప్పారు, ఈ కలియుగంలో జీవుడి యొక్క స్థానం విశ్రాంతి ధామం గురువు యొక్క ఆశ్రయం మాత్రమే అని చెప్పి, అందుకనే తను కూడా 12 సంవత్సరాలు గురుస్థానంలో ఉన్నటువంటి ఆ భూగర్భంలో తన గురువు వద్ద తపస్సు చేశాను, తన గురువు యొక్క స్థానము అని చెప్పి బాబా ఇక్కడ చెప్పడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా ఎక్కడో దేశ విదేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనులు తరలి వస్తారు. ఆ తరలి వచ్చేటువంటి వారి కోసం శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సకల ఏర్పాట్లను చేసింది. ఆ సకల ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాన్ని అనుభవించేలాగా, ఈ ఉత్సవాన్ని అందరూ కూడా ఆస్వాదించేలాగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నిజంగా అనేక మంది ఇక్కడ బాబా పోతి ఉత్సవాన్ని తిలకించడానికి అనేక మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఉదయం దాదాపు 5 గంటల నుండే అనేక మంది గ్రామస్తులు గురుస్థానానికి చేరుకున్నారు. అంతేకాదు నిత్య నియమంగా గురుస్థాన్ దర్శనానికి ఉదయాన్నే వచ్చేటువంటి వారు అనేక మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. దీంతో పాటు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోతే ఎటువంటి జరగకుండా ఉండడానికి పోలీస్ భద్రతను కూడా సంస్థాన్ పటిష్టవంతంగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈరోజు గురుస్థాన్ యొక్క మహిమ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా గురువు యొక్క మహత్తు గురించి, గురు కథ గురించి, గురువు యొక్క స్థానం గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఈరోజు ఎవరైతే గురునామ స్మరణలో ఉంటారో, ఎవరైతే సద్గురువు యొక్క ధ్యాసలో ఉంటారో నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, వారందరూ కూడా ధన్యులు అని చెప్పాలి. ఎందుకనంటే వారందరూ కూడా గురువు యొక్క స్మరణలో, గురువు యొక్క చింతనలో ఎవరైతే గురు పౌర్ణమి సందర్భంగా ఉంటారో ఇదే మన జీవితాలకు అసలైనటువంటి సార్థకత. ఇదే గురు పౌర్ణమికి మనం చేసేటువంటి అద్వితీయమైనటువంటి పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యంలో మనందరము కూడా భాగస్వాములమై షిరిడీకి అనేక మంది, కోట్లాది మంది రావాలనుకుంటారు, పరితపిస్తారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు రేపు సాయి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి ఉత్సవాన్ని కూడా మీకు కనుల విందుగా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉత్సవాలు మనం చేసుకున్నా సరే గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాదు గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవము, అనుభూతులు షిరిడీలో ఉంటాయి. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవంలో ప్రధానమైనటువంటిది బాబా శ్రీ సాయి సచ్చరిత ద్వారా చెప్తారు, ఎవరైతే నా కథలను నా స్మరణలో ఉంటారో వారి యొక్క కార్యాలన్నీ కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి. అందుకనే ఇక్కడ గురు పౌర్ణమి ఉత్సవానికి అద్భుతమైనటువంటి సందర్భం ఏమిటంటే, ఇక్కడ గురు పౌర్ణమి రోజు జరిగేటువంటి అద్వితీయమైనటువంటి ఉత్సవం
కోతి ఉత్సవం. శ్రీ సాయి సచ్చరితకు సంస్థాన్ ఎంత పెద్ద పీట వేస్తుంది. అంతేకాదు బాబా వారి శరీరంతో ఉండగా చెప్పినటువంటి మాట, ఎవరైతే గురు కథాస్మరణలో ఉంటారో వారికి నలువైపులా నేను రక్షిస్తానని చెప్పి అటువంటి గురు కథను ఈరోజు మొదటి రోజు ఆరంభిస్తారు. గురు పౌర్ణమి ఉత్సవం అంటే ఈరోజు శ్రీ సాయి బాబా, శ్రీ సాయి బాబా అంటే గురు పౌర్ణమి ఉత్సవం. ఆ విధంగా ఈరోజు గురు పౌర్ణమి ఇంత అద్భుతంగా మనం బాబా భక్తులందరం కూడా జరుపుకోవడానికి 1908వ సంవత్సరంలో బీజం పడ్డది. బాబా చెప్పకనే చెప్పారు, ఈరోజు ద్వారకామయిలో ఉన్నటువంటి స్తంభాన్ని ఆ ముసలాయనను పూజించుకోమని చెప్పి, అంటే తాత్యాసాహెబ్ నూల్కర్ను వారు ముసలాయన అని అంటారు, ఆ ముసలివాడిని ఇక్కడ పూజ చేసుకోమని చెప్పు రేపు అని అంటారు. ఆ స్తంభానికి మేము పూజ చేయం బాబా, బాబా చేస్తే మీకే పూజ చేస్తాం. ఈరోజు వ్యాస పౌర్ణమి, గురువును గౌరవించుకునేటువంటి, గురువును సత్కరించుకునేటువంటి అద్వితీయమైనటువంటి సందర్భం కాబట్టి మేము మీకే పూజ చేస్తామని చెప్పి బాబాను ఆ రోజు భక్త శ్రేష్ఠులందరూ కూడా తాత్యాసాహెబ్ నూల్కర్, అదేవిధంగా శ్యామా, అదేవిధంగా కోతేపాటిల్ లాంటి వారు ఆ రోజు బాబాను ఒప్పించి బాబా యొక్క అనుమతితోటి గురు పౌర్ణమి ఉత్సవాన్ని ఆ రోజు ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గురు పౌర్ణమి ఉత్సవం అంటే షిరిడీలో జరిగేటువంటి గురు పౌర్ణమి ఉత్సవం మరెక్కడా కూడా మనకు అంత వైభవం మనకు కనిపించదు. ఈ కార్యక్రమం ఒక 10-15 నిమిషాలు అయినప్పటికీ కూడా ఎంత అనుభూతి ఈ ఉత్సవంలో ఉంటుందంటే, పూతి ఉత్సవంలో ప్రతిసారి కూడా గురు పౌర్ణమి మొదటి రోజు ఉత్సవం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమానికి ఉదయాన్నే 4 గంటలకు లేవాలి. కానీ ఏ అలసట, ఏ అలారం అవసరం లేదు. అలారం అవసరం లేకుండా ఉదయం 4 గంటలకు లేచేటువంటి సందర్భం నా జీవితంలో గురు పౌర్ణమి, బాబాగారి సమాధోత్సవం, అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవం. ఈ 3 ఉత్సవాలకు అలారం అవసరం లేదు. పూజారి అఖండ దీపాన్ని పట్టుకొని రాగా సంస్థాన్ సిఇఓ శ్రీ గోరక్షక్ గదిల్కర్ గారు శ్రీ సాయి సచ్చరిత ఉత్సవంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర అధికారులందరూ కూడా ఈ ఉత్సవంలో వారు పాల్గొంటూ ఉన్నారు. శ్రీ సాయి సచ్చరిత పోతీని సంస్థాన్ సిఇఓ వారి హస్తాలతో పట్టుకొని ఉన్నారు. ఆ పోటీయే అఖండంగా ద్వారకామయిలో పారాయణ చేయబడుతుంది. వాకారి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈయనను పట్టుకొని భీమరావు గారు సతీ సమేతంగా వారు కూడా రావడం జరిగింది. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి, దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి. గురుస్థాన్కు శ్రీ సాయి సచ్చరిత పోతి చేరుకుంది. అదేవిధంగా వాకారి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆ వీణను కూడా అక్కడ పెట్టి పూజ నిర్వహిస్తారు. వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి, కష్టాలను దహించే ధుని ద్వారకమయి. కటిక చావడిని పట్టు పాన్పును చేసిన దయామయి, ఎంత ఘనమైనది ఈ ఒడి బంగారు తల్లి. షిరిడి 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 షిరిడి, నీకు వందనం నీకు వందనం, షిరిడి పుడమి నీకు వందనం. లెండిని చదును చేసి పూల పరిమళాలు అద్ది, ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది. జగత్తుకే మణిహారంగా నిలుమలచి, చల్లని గర్భాన సేద తీరెను పరమాత్మ. షిరిడిలో కొలువయ్యను శాంతి సౌధం. ఓం
నువ్వుల్కర్ సాయి పాద పూజ చేయగా దాదా కేల్కర్ నుదుట చందనం వత్తి తిలకం దిద్దగా సాయి మోము సప్తవర్ణ కాంతులతో ప్రకాశించగా ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం మహోత్సవం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 1908వ సంవత్సరంలో బాబాకు తొలి పూజ జరిగినటువంటి ద్వారకామయిలో మనం ఉన్నాం. నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప గురు పౌర్ణమి రోజు మనకు ద్వారకామయి దర్శనం లభించదు. మీ అందరికీ కూడా ఇప్పటివరకు ద్వారకామయి దర్శనం లభించింది. అదేవిధంగా ద్వారకామయిలో బాబాగారు ఎంతో ప్రసన్న వదనంతో కూర్చొని ఉంటే భక్తులందరూ కూడా తొలి గురు పూజను చేసుకున్నటువంటి రోజు. ఆ గురు పౌర్ణమి రోజు మనందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి గురు పరంపరలో ఈరోజు భారతదేశంలోనే ఈరోజు షిరిడి ఒక పుణ్యధామం. ద్వారకామయి గురు పౌర్ణమి వైభవానికి ఒక ప్రతీకగా ద్వారకామయి ప్రపంచానికే నిలుస్తుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి లెండీని చదును చేసి పూల పరిమళాలు అద్ది ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది జగత్తుకే మణిహారంగా నిన్ను మలచి చల్లని గర్భాన సేద తీరెను పరమాత్మ షిరిడి